మరో గంటలో వర్షం పడుతుంది. రాబోయే 2 గంటల పాటు కుంభవృష్టి కురుస్తుందంటూ వర్షాలు, వాతావరణ మార్పులపై ఖచ్చితమైన అప్డేట్స్ ఇచ్చే తెలంగాణ వెదర్ మ్యాన్కు అరుదైన గుర్తింపు లభించింది. భారీ వర్షాలు, తుఫాన్లు, వాతావరణ మార్పులపై ముందస్తు అంచనాలతో ప్రజలను అప్రమత్తం చేయడంలో వెదర్ మ్యాన్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆహాలో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షోలో ఫ్యూచర్ చేయడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని అన్నారు వెదర్ మ్యాన్. చిన్ననాటి నుంచే వర్షాలు, వాతావరణ మార్పులపై ఆసక్తితో వాతావరణ పరిస్థితులను పరిశీలించేవాడని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వాతావరణ సమాచారాన్ని అందరికీ చేరువ చేస్తారని తెలిపారు. వాతావరణంపై ఉన్న ఆసక్తిని ప్రజల కోసం ఉపయోగిస్తూ తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైన వెదర్ అప్డేట్స్ అందించడమే తన లక్ష్యమంటున్న తెలంగాణ వెదర్ మ్యాన్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వెదర్ మ్యాన్కి ఇటీవల అరుదైన గౌరవం లభించింది. ఏదైతే మనతోని తెలంగాణ వెదర్ మ్యాన్ ఉన్నారు, ఆయన చెప్తే మాత్రం తప్పకుండా వర్షం పడాల్సిందే. మనతోని తెలంగాణ వెదర్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి పూర్తి వరకు తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. ఇటీవల మీకు అరుదైన ఆహా తరపు నుంచి అరుదైన గౌరవం లభించింది సార్. దానికి మీరు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారు సార్? సో ముందుగా టీ న్యూస్ వాళ్ళకి నాకు ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదములు. సో నాకు ఆహాలో ఫీచర్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అనే షోలో ఫీచర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దాని ద్వారా చాలామంది ప్రేక్షకులు కూడా నా యొక్క జర్నీ ఎట్లా కొనసాగింది, అప్డేట్స్ అనేవి ఎలా ఇస్తున్నాను, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అండ్ ఇది ఒక రకంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇటీవల చూసుకుంటే ప్రధానంగా ఎక్కడ కూడా వర్షం పడాలన్నా కూడా కొంచెం మబ్బులు, మేఘాలు వచ్చినా కానీ ముందుగా ప్రతి ఒక్కరు కూడా వెదర్ మ్యాన్ యాప్ చూస్తారు, అంటే వెదర్ మ్యాన్కి సంబంధించిన ఛానల్ కానీ అది చూస్తున్నారు సార్. సో అంత కరెక్ట్గా ప్రిడిక్షన్ ఏ విధంగా ఇస్తున్నారు సార్ ప్రజలకి? సో బేసికల్లీ ఏంటంటే మనము ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తాము. సో దీనికి ఎట్లా అంటే మనకి 3 types ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తాము. వన్ ఈస్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అండ్ నెక్స్ట్ ఈజ్ అ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆర్ ద నౌకాస్ట్. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ వచ్చేసప్పటికి నెక్స్ట్ 15 days to 1 month పీరియడ్లో మనకి ఎట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి. సో దానికి మనము గ్లోబల్లో మనకి కొన్ని టెలికనెక్షన్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని అనలైజ్ చేసి మేము ఓకే మనకి ఈ కాంబినేషన్ ఆఫ్ పారామీటర్స్ ద్వారా మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో మనకి అధిక వర్షాలు ఉండబోతున్నాయా, లేకపోతే తక్కువ వర్షాలు ఉండబోతున్నాయా, లేదా సాధారణ వర్షాలు ఉండబోతున్నాయా, లేదా మనకి ఎక్కువ ఎండలు ఉండబోతున్నాయా, లేకపోతే వింటర్ సీజన్లో మనకి చలిగాలు ఏమైనా, లేకపోతే అన్సీజనల్ రెయిన్స్ లాగా ఏమైనా అకాల వర్షాలను పడే ఛాన్సెస్ ఉన్నాయా, అట్లా మేము లాస్ట్ 7 to 8 years నుంచి ఫోర్కాస్టింగ్ అనేది చేస్తున్నాం రిగార్డింగ్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్. అండ్ కమింగ్ టు ద మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అంటే మనకి నెక్స్ట్ 7 days నుంచి 15 days వ్యవధిలో మనకి ఎట్లాంటి వర్షాలు ఉండబోతున్నాయి. సో దీనికి మనం ఎట్లా అంటే న్యూమెరికల్ వెదర్ మోడల్స్ కానీ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్నిక్స్ కానీ యూజ్ చేసి మనకి వేరియస్ ఎన్సెంబుల్ పారామీటర్స్ ఉంటాయి. అంటే మనకి మల్టీ మోడల్ ఎన్సెంబుల్ సిస్టమ్ ఫోర్కాస్టింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఎట్లాంటి పారామీటర్స్ అనేవి ఉన్నాయి, ఎట్లా మనకి ప్రొజెక్షన్స్ అనేవి ఉన్నాయి, ఏది మనకి బెస్ట్ ఫిట్ అనేది ఉంటుంది. సో అలా మనం 7 to 15 days ఫోర్కాస్ట్ అనేది ఎలా మారబోతుంది అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎట్లా ఉన్నాయి, లోకల్ కండిషన్స్లో మనకి ఎట్లా వేరీ అవుతున్నాయి. అంటే మనకి ఎస్ అఫ్ కోర్స్ సైంటిఫిక్ మోడల్స్ కానీ సైంటిఫిక్ టెక్నాలజీ కానీ అవి మనకు ఒక రకమైన అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో అది మనం బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు. మనకు లోకల్ కండిషన్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతుంటాయి. సో ఆ లోకల్ కండిషన్స్ని అనలైజ్ చేసి ఈ యొక్క సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఒక కామన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, అంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది తయారు చేసి లైక్ ఎట్లా మనకి బెస్ట్ ఫిట్ సొల్యూషన్ అనేది ఉంటుందని చెప్పేసి మేము మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాం. ఇంక కమింగ్ టు ద నౌకాస్ట్ ఆర్ ద షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటే నెక్స్ట్ 1 day ఎట్లా ఉండబోతుంది, లైక్ 12 hours ఎట్లా ఉండబోతుంది, 6 hours లైక్ 3 hours ఎట్లా ఉండబోతుంది. సో దాని విషయంలో చూసుకున్నట్టయితే మనకి శాటిలైట్ బేస్డ్ అనాలిసిస్ కానీ తర్వాత మనకి ఈ డివోరెక్ బేస్డ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అంటే శాటిలైట్లో మనకి డివోరెక్ టెక్నిక్ అనేది ఉంటుంది. సో దాన్ని అనలైజ్ చేసుకుని మనకి ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎట్లా మనకి నెక్స్ట్ 2 hours ఎక్కడ మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అల్పపీడనం అనేది ప్రస్తుతం ఎక్కడ ఉంది, అల్పపీడనం అనేది ఎటు మూవ్ అవుతే మనకి ఎక్కడ ఎంత హెవీ రెయిన్స్ పడే ఛాన్స్ ఉందని మనకి ఈ యొక్క విండ్ అనాలిసిస్ కానీ ప్రెషర్ అనాలిసిస్ కానీ తర్వాత మనకి ఈ యొక్క వర్టికల్ టెంపరేచర్ గ్రేడియంట్ అనాలిసిస్ కానీ ఇట్లాంటి వేరియస్ మెటీరియలాజికల్ పారామీటర్స్ అన్నిటిని అనలైజ్ చేసి మనం నౌకాస్టింగ్ అనేది అంటే నౌకాస్టింగ్ అండ్ నెక్స్ట్ 1 day ఫోర్కాస్ట్ అనేది మనం ఇస్తుంటాం. సార్, మీకు ప్రధానంగా వెదర్ పైన అంత ఆసక్తిగా ఎలా పెరిగింది? వెదర్ పైన నేర్చుకోవాలని అంటే చిన్నప్పటి నుండా లేకపోతే మధ్యలో నుండా లేకపోతే అట్లా ఏ విధంగా నేర్చుకోవాలనిపించింది సార్ అంత ఆసక్తికరంగా? సో నాకు చిన్నప్పటి నుంచి వర్షాలంటే చాలా ఇష్టం. లైక్ చిన్నప్పుడు వర్షం పడినప్పుడల్లా ప్రతిసారి ఇట్లా లైక్
లైక్ బాల్కనీ దగ్గరికి వెళ్ళిపోయి వర్షం చూడడం కానీ, లైక్ కంటిన్యూస్గా క్లౌడ్స్ చూస్తూ ఉండడం కానీ. నేను ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు లైక్ 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీకి చాలా ఇబ్బంది పెట్టేవాడిని లైక్ పనులు చేసుకొని ఉండడానికి. సో మమ్మీ నాకు అట్లా వర్షం పడుతున్నప్పుడు ఒకసారి చూడు నాన్న అని చెప్పారు. సో అది లైక్ ఒక్కసారి మమ్మీ అట్లా చూపించిన తర్వాత ఇంకా అసలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఆ ఆకాశంలో నుంచి కూడా నీళ్ళు వస్తాయా అనే ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీతో చిన్నప్పటి నుంచి బాగా క్యూరియాసిటీ ఉండే. సో వర్షం అన్న ప్రతిసారి బాల్కనీ దగ్గరికి వెళ్ళడం కానీ, లైక్ విండ్స్ ఎట్లా వస్తున్నాయి, క్లౌడ్స్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, అలా చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండే. సో ప్రధానంగా మీ విద్యాభ్యాసం ఏంటిది, మీ కుటుంబ నేపథ్యం ఏంటిది, మీరు ఎక్కడ జన్మించారు, అది ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. సో నేను కంప్లీట్లీ హైదరాబాద్ బేస్డ్ అండి. చిన్నప్పటి నుంచి లైక్ మొత్తం హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. అండ్ నేను చదువుకున్నది బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ జేఎన్టీహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి. మా పేరెంట్స్ వచ్చేసప్పటికి బోత్ ఆర్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్. సో మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే లైక్ రాత్రింపగళ్ళు నా కంటిన్యూస్గా ఫోర్కాస్ట్ ఇస్తూ అప్డేట్స్ ఇస్తూ కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు కూడా గడపడం వల్ల మంచి అసలు ఆ కైండ్ ఆఫ్ డెడికేటెడ్ అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉండడం వల్ల మా పేరెంట్స్ అయితే మంచి రికగ్నిషన్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళని ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలని మా కుటుంబాన్ని కానీ తెలంగాణని కానీ మంచి ఫోర్కాస్ట్ ఇస్తూ మంచి సర్వీస్ ఇస్తూ ఎవరైతే మనకి వాళ్ళు ఉంటారో మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏమన్నా అంటే ఏదైనా ఫోర్కాస్ట్ కానీ మీ నుంచి తీసుకోవడం జరుగుతుందా అని? సో లాస్ట్ ఇయర్ కూడా మనం జిహెచ్ఎంసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్వీసెస్ అనేది ఇచ్చాము. అండ్ ఇయర్ కూడా మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ అథారిటీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా చాలామంది డిపార్ట్మెంట్స్ కూడా మనం కన్సల్టేషన్ సర్వీసెస్ అనేది ఇస్తున్నాము. ఓకే, చివరిగా ఇదే వెదర్ ఫోర్కాస్ట్ని ఇంకా పెద్దగా పెంచే అవకాశాలు ఉన్నాయని? సో ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలకి ఒకటి తెలియజేయాల్సింది అనుకుంటున్నానంటే, ప్రస్తుతానికైతే మనకి వర్షాలు అడపాదడపగానే పడ్డాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో మనకి నార్మల్ రెయిన్స్ పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో 1 or 2 అంటే మెదక్ కానీ సంగారెడ్డి మన సిరిసిల్ల కామారెడ్డి ఇటు సైడ్ కొద్దిగా అధిక వర్షాలు అనేవి పడ్డాయి. ఇంక ఇప్పుడు మనకు తీసుకున్నట్టయితే ఆగస్టు నెలలోనే రానున్న 10 రోజులు అంటే ఆగస్టు 10 నుంచి ఒక 15 లేదా 20 వరకు కొద్దిగా తక్కువ వర్షాలే ఉండబోతున్నాయి. మరీ గొప్పగా కాకపోయినా అడపదడప వర్షాలు ఉంటాయి. చెప్పుకోదగ్గ భారీ వర్షాలు అయితే ఉండవు, ఎందుకంటే మనకి అంతగా అల్పపీడనాల ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. సో దీని కారణంగా మనకి ఎల్నినో కండిషన్స్ అనేవి కొనసాగుతుండడం వల్ల మరీ అంత గొప్ప వర్షాలు లేకపోయినా లైక్ అడపదడప వర్షాలతో ఎంతో కొంత సాగు అనేది ప్లాన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే వెదర్ మ్యాన్ గారు కూడా మనతో మాట్లాడారు. రానున్న రోజుల్లో కూడా మరింత తన సేవలు రాష్ట్రానికి పటిష్టం చేస్తా అంటూ కూడా ఇప్పటికే తను స్పష్టంగా తెలియజేశాడు. ఏదేమైనప్పుడు కూడా ఎల్నినో ప్రభావంతో అటు ఏదైతే ఆగస్టు నెలలో కూడా అడపదడప వర్షాలు మాత్రమే ఉంటున్నాయంటూ కూడా తను తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.